సెలవులిచ్చారు. బోర్ కొడుతోందని ఇంట్లో తెగ అల్లరి చేసే పిల్లలకు సమ్మర్ క్యాంపులు రెడీ అయ్యాయి. పాలమూరులో ఈ సమ్మర్ క్యాంపులు పిల్లలతో నిండిపోతున్నాయి. డాన్సింగ్, మ్యూజిక్, సింగింగ్ ఇలాంటివే కాదు, స్విమ్మింగ్ కూడా నేర్చుకోవడానికి చిన్నారులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గేమ్స్ తో పాటు నాలెడ్జ్ ని కూడా అందిస్తున్న సమ్మర్ స్పెషల్ క్యాంపులపై స్పెషల్ స్టోరీ. హాట్ సమ్మర్ లో చిన్నారులు స్పెషల్ క్యాంపులతో ఎంజాయ్ చేస్తున్నారు. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపేందుకు ఇష్టపడుతున్నారు. పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. హాలిడేస్ లో స్విమ్మింగ్ తో పాటు సాంప్రదాయ కళల్లో శిక్షణనిప్పిస్తున్నారు. మహబూబ్ నగర్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జలధారలో స్విమ్మింగ్ పై శిక్షణనిస్తున్నారు నిర్వాహకులు. హైదరాబాద్ నుంచి ప్రొఫెషనల్ కోచ్లను రప్పించి ఉదయం సాయంత్రం స్పెషల్ క్లాసులు నడిపిస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఎంతో మందికి స్విమ్మింగ్ నేర్పించాము. ఈ సంవత్సరం కూడా దాదాపు ఒక 1000 to 2000 మెంబర్స్ స్విమ్మింగ్ నేర్పించాలనే ఉద్దేశంతో ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ప్రొఫెషనల్ కోచ్ల ద్వారా స్విమ్మింగ్ నేర్పిస్తున్నాము. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సమ్మర్ క్యాంపులో ఈ విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్విమ్మింగ్ వలన విద్యార్థులు మానసికంగా శారీరకంగా ఎదగడం కాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ స్విమ్మింగ్ కూడా ఇక్కడ నిర్వాహకులు కూడా మంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక్కడ సమ్మర్ హాలిడేస్లో సమ్మర్ క్యాంప్ ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ అందరం బాగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ కోచర్స్ బాగా నేర్పిస్తున్నారు. ఈవినింగ్ మరియు మార్నింగ్ బ్యాచెస్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మేము ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా ఎండగా ఉన్న ఈ వాతావరణంలో చల్లగా నీళ్ళలో స్నానం చేస్తే ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. మహబూబ్ నగర్ బాలభవన్ లో సాంప్రదాయ కళలపై చిన్నారులకు ట్రైనింగ్ క్లాసెస్ మొదలయ్యాయి. 45 రోజుల పాటు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. భరతనాట్యం, శాస్త్రీయ సంగీతంపై కళాకారులచే శిక్షణనిప్పిస్తున్నారు. 12 ఏళ్లుగా ప్రతి సమ్మర్లో స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. కళలపై ఉన్న ఇంట్రెస్ట్ తో విద్యార్థుల సంఖ్య కూడా ఏటా పెరుగుతుంది. సాంప్రదాయం అనేది మన పిల్లలకి చాలా తెలియకుండా పోతుంది. ఎక్కువ సినిమా పాటలు చేయడం, వెస్టర్న్ డాన్సులు చేయడం అలా అలవాటు అయిపోతుంది. మా ధ్యేయం ఏంటంటే కళను బయటకు తీసుకురావాలి, ఉన్న కళని అందరికీ పంచాలి. దాదాపుగా 12 ఏళ్ల నుంచి ఇక్కడ పాలకేంద్రంలో వేసవి శిక్షణ శిబిరం అని నిర్వహిస్తుంటాం. అంటే చిన్నపిల్లల్లో మనం స్కూళ్ళలో నేర్పలేని అంశాలు అంటే నృత్యాలు, శాస్త్రీయ నృత్యాలు కానీ, శాస్త్రీయ సంగీతం కానీ, చిత్రలేఖనం కానీ, టైలరింగ్ వంటి ఈ కల్చరల్ ఈవెంట్స్లో 40 రోజుల పాటు అంటే సమ్మర్ క్యాంపు మొత్తం పూర్తయ్యే వరకు వాళ్ళకి శిక్షణ. సమ్మర్ హాలిడేస్ ను జాలీగా గడుపుతూ మరొక పక్క ఎక్స్ట్రా యాక్టివిటీస్ పై చిన్నారులు ఆసక్తి చూపిస్తున్నారు. క్రికెట్, డ్రాయింగ్, వెస్టర్న్ డాన్స్, ఫోక్ డాన్స్ ఇలా నచ్చిన రంగాల్లో శిక్షణ తీసుకుంటూ సమ్మర్ ను పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.